నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ బీచ్ రోడ్ లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 1K వాక్ చైతన్య ర్యాలీ. హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం ఎంత అవసరమో తెలియజేసేందుకే ఈ అవగాహన వాక్ నిర్వహించామన్న కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపికా పాటిల్. పలు సూచనలు చేసిన అయ్యన్న. గత వైసీపీ ప్రభుత్వం అవినీతి, భూ కబ్జాలపై మండిపడ్డ విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ వేల కోట్లు భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణ. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న మాజీ మంత్రి అమర్నాథ్. ప్రజలు స్వేచ్ఛగా రోడ్డుపై తిరిగే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదని విమర్శ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన శ్రీకాంత కృష్ణమాచార్యుల జయంతి వేడుక. శ్రీకాంత కృష్ణమాచార్యులు రచించిన కీర్తనల యొక్క ప్రాముఖ్యతను తెలియచేసిన స్థానాచార్యులు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని, కారులు, ఇతర వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ పేర్కొన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 1K వాక్ చైతన్య ర్యాలీ స్ఫూర్తిగా యువత వాహన చోదకులు పొందాలని, రోడ్డు ప్రమాదాలు లేని నగరంగా తీర్చిదిద్దాలని హితో పలికారు. రోడ్డు సేఫ్టీని పెంచాలని సూచించారు. హెల్మెట్ వినియోగం, దాని ఆవశ్యకత, ప్రయోజనాలను తెలుపుతూ విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 1K వాక్ పేరుతో చైతన్య ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి భాగస్వామ్యమయ్యారు. కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్ లోని కాళీమాత టెంపుల్ వద్ద ప్రముఖులంతా కలిసి జెండా ఊపి 1K వాక్ చైతన్య ర్యాలీని ప్రారంభించారు. కాళీమాత టెంపుల్ నుంచి బీచ్ రోడ్ లోని పోలీస్ మెస్ వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ యువతకు వాహన చోదకులకి సందేశం ఇచ్చారు. ఈ క్రమంలో రాయల్ ఎన్ఫీల్డ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలు ర్యాలీని నిర్వహించి అందరిలో స్ఫూర్తి నింపారు. All other important officers from the district and all the workers and the responsible citizens of Vizag city and the organizers of this rally. A very good morning to you all. 1st July సిటీ పోస్ట్ నేను తీసుకున్నాను. ఆ రోజు నుండి ఫస్ట్ డే నుండి నేను చెప్తున్నాను 10 పాయింట్స్. అక్కడ మనం చాలా స్ట్రిక్ట్గా అవేర్నెస్ and enforcement avasaramu to save lives. Number 1, BIS helmet lane driving, both for the driver as well as for the pillion rider. Number 2, triple riding. Number 3, overspeeding. Number 4, wrong route driving. Number 5, overloading of vehicles. Number 6, driving అది సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపికా పాటిల్ ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన వారికి పలు సూచనలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అయ్యన్న వారికి పలు సూచనలు చేశారు. వైసీపీ పాలన అంతా కుంభకోణాల మయమేనని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గండి బాబ్జీ మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్ని కొట్టేశారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా దీనివలన ప్రభుత్వ లెక్కల్లోనే 35,500 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. విశాఖలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేశారని, ఇళ్ల పట్టాల పేరు మీద 10,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందని దుయ్యపట్టారు. అధికారుల్ని బెదిరించి భూములు బలవంతంగా బదలాయింపులు చేసుకున్నారని తెలిపారు. వైకాపా నేతలు సామంత రాజుల మాదిరిగా విశాఖను పంచుకొని దోచుకున్నారని, ప్రభుత్వ భూములు మాత్రమే కాదు రామానాయుడు స్టూడియో, దసపల్ల భూములు, సిపి, సిఎంసి, హయగ్రీవ,
ఎన్సీసీ భూములు సైతం అడ్డదారులో లాగేసుకున్నారని మండిపడ్డారు. మీకు తెలుసు ఎంత భూదందా జరిగిందో. అక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర నుంచి ఇక్కడ హైగ్రీవా దస్పల్లా భూముల వరకు కూడా మొత్తం దోపిడీ జరిగింది. సిబిసిఎన్సి భూములు కూడా దోపిడీ జరిగింది. ఈ దోపిడీ అంతా కూడా ప్రభుత్వం వెంటనే ఈ పనులన్నీ ఆపమని దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొందరలోనే దీని మీద కూడా ఒక కమిటీ వేసో లేదా ప్రభుత్వ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసో చర్య తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా రాష్ట్రం మొత్తమే సుమారు ఎక్కడ పడితే అక్కడ చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో సుమారు 100 కోట్ల ఆస్తి కాజేయడానికి ప్రయత్నం చేశారు. దీని ద్వారా సుమారు ఆవలో కూడా భూములు 13,000 ఎకరాలు చిల్లర 13,800 ఎకరాల చిల్లర భూముల్ని ఈ వైసీపీ నేతలకి కొట్టేశారు. వాళ్ళ పేర్ల మీద వివిధ పేర్ల మీద రాసుకొని ఇట్లాగా ఎన్ని వేల ఎకరాలు ఈవేళ రాష్ట్రంలో ఇందాక తిప్పాను. సుమారు 1,75,000 ఎకరాలు ఈవేళ దోపిడీ జరిగింది రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. అట్లాగే మన వైజాగ్ సంబంధించి రుషికొండలో ఈవేళ మీకు తెలుసు సుమారు 500 కోట్లతో ఒక బ్రహ్మాండమైన టూరిజం కాటేజెస్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థని కూల్చివేసి ఈవేళ దేనికి పనికి రాకుండా అతని యొక్క ప్యాలెస్ కోసం అని చెప్పి ప్రజాధనం 500 కోట్లు వృధా చేసి దాన్ని ఏం చేయాలో కూడా ఇవాళ ఈ వన ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఏదైనా దాన్ని కూడా ఒక మంచి స్టార్అప్గా తయారు చేయాలంటే మొత్తం అవన్నీ కూడా హాల్స్ కింద ఇంత బెడ్రూమ్ ఒక హాలు చూసాను. ఆ ఫోటోలు చూసాం కదా మనం. ఎవరో బయట పెడితే ఇంత బెడ్రూమ్లు కడితే ఎవరండి ఇప్పుడు దాన్ని దేన్ని విధంగా వాడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. దాన్ని టూరిజం కోసం వాడాలంటే మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా ఆల్టర్ చేసి మంచి హోటల్గా తయారు చేస్తే తప్పితే ఎవరు తీసుకోరనేది ఒక ఆలోచన. ప్రభుత్వం కూడా దాని మీద ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా దాన్ని ప్రజోపయోగంలోకి తేవాలనే ఆలోచన కూడా ఉంది. ఇది కాకుండా మిగతా చాలా వ్యవస్థలు ఉన్నాయి ఈవేళ మనకు సంబంధించి వైజాగ్ సంబంధించి. ఇవన్నీ కూడా మనం సుమారు ఈ భూములన్నీ కూడా ఎక్కడైతే పోయాయో అవన్నీ కూడా రీగైన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లా కాకుండా మిగతా కూడా ఇవాళ వైసీపీ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు కట్టారు. ఎక్కడ పడితే అక్కడ మీరు చూసారు రాజు ప్యాలెస్లా కట్టారు. దాని తాలూకా వాల్యూ ఎంత తెలుసా? సుమారు 300 కోట్ల రూపాయలు. ప్రతి బిల్డింగ్ తాలూకా వాల్యూ కూడా ఇవాళ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. భూమి కూడా 2 ఎకరాలు. జనరల్గా ఎక్కడ కూడా 1 ఎకరా ఇచ్చారు. లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందంటే 1 ఎకరా. మరి ఇది కూడా ఎకరా దగ్గరలోనే ఉంటుంది మనం తీసుకున్నది కూడా. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి శ్రేణులు చేస్తున్న దమనకాండ రోజు రోజుకి మితిమీరిపోతుందని, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని రాష్ట్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధ్వంసాలను సృష్టిస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని కాదని అంతకన్నా ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామన్న కూటమి మాటలు నమ్మి ప్రజలు అధికారాన్నిస్తే గడిచిన 45 రోజుల్లో 1000కి పైగా దాడులు జరిగాయని వాపోయారు. ఎర్రబడ్డి దిబ్బల పరిరక్షణకు అవసరమైతే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి 45 రోజులుగా ఏం సాధించారు అని అంటే
గడిచినటువంటి 45 రోజుల్లో దాదాపు 1000కు పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు. ఏకంగా 31 మంది ప్రాణాలు బలి ఉన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు. దాదాపు 300కు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు 400-500 ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు. 500 పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. కర్నూలులో కానీ, లేదా మొన్న రాంబిల్లిలో కానీ, నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. శ్రీకాంత కృష్ణమాచార్యుల జయంతి ఉత్సవాన్ని సింహాచలం అప్పన్న ఆలయంలో గురువారం ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ఆలయ ప్రధాన అర్చకులు రమణమూర్తి, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కృష్ణమయ్య జయంతి అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ కృష్ణమాచార్యులు రాసిన అనేక వచనాలు, కీర్తనల్ని స్థానాచార్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఆనంద్ కుమార్, డోనర్ కేతినేడు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వచన సంకీర్తనానికి, వచన రచనానికి ఆద్యుడు కృష్ణమాచార్యులు, వచన సంకీర్తనానికి ఆద్యుడు కృష్ణమాచార్యులు. అట్లాంటి మహనీయుని యొక్క సంకీర్తన జయంతి ఉత్సవంలో మనం భాగస్వాములయ్యాం. ఈ సంకీర్తన జయంతిని పురస్కరించుకొని ఈనాటి నుంచి స్వామి సన్నిధానంలో ప్రతినిత్యం నాదస్వర కచేరీ జరుగుతున్నా కానీ లోకంలో ఉండేటువంటి భక్తులందరూ వీక్షించి ఆనందించడానికి తగినటువంటి రీతిలో నాద నీరాజనం అనేటువంటి కార్యక్రమాన్ని ఆరంభించుకోవడం జరిగింది. ఇవాళ నాదస్వరంతో ఆ ఈ సంకీర్తనాన్ని సింహాచలంలో కృష్ణమాచార్యుల యొక్క సంకీర్తన జయంతి సందర్భంగా దీన్ని పురస్కరించుకొని ఈనాటి నుంచి ప్రతినిత్యం నాద నీరాజనం కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పరోక్షంగా భక్తులందరూ దీన్ని వీక్షించి ఆనందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. కేంద్ర గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో పోర్టు కళావాణి విశ్వనాథ కన్వెన్షన్ ఆడిటోరియంలో ఈ నెల 28న ఉత్తమ విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ అభినందన సభ నిర్వహించనున్నట్లు కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షులు బుద్ధా శివాజీ తెలిపారు. ఈ మేరకు గురువారం రైల్వే న్యూ కాలనీలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఆడారి శ్యాంప్రసాద్, మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు గణబాబు, ప్రముఖ వైద్యులు మల్లా భాస్కర్ హాజరవుతారని వెల్లడించారు. ప్రతి ఏటా మాదిరి విద్యా ప్రోత్సాహంలో భాగంగా ఈ ఏడాది కూడా ప్రతిభ గల విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఆడారి లచ్చ అప్పారావు మాట్లాడుతూ 10వ తరగతి నుంచి పీజీ వరకు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని అందజేస్తున్నామని తెలిపారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు మెల్లేటి వీరకుమారస్వామి, వేగి సత్యనారాయణ, మల్ల బలరాం, పెంటకోట సంజీవరావు నాయుడు, సెరగడం సత్యనారాయణ, ఆడారి పారుపల్లి రవి, మల్ల రవికుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మహోన్నతమైన స్థాయిలో చదివిన
విద్యార్థులకు 80% అబోవ్ ఉన్న పిల్లల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. దానికి 28/8ని గురజాడ కళాక్షేత్రంలో 28/7 కోర్టు కళావాణిలో బహుమతి ప్రదానం చేస్తారు ఉదయం 10 నుంచి. అందువలన మొత్తం ఇప్పుడు వరకు 520 మంది అప్లికేషన్లు పెట్టారు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి మహోన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి 1, 2, 3 వాళ్ళకు ఒక షీల్డు, ఒక క్యాష్ అవార్డు కూడా ఇస్తారు వాళ్ళ ముగ్గురికి. మిగతా వాళ్ళకు కూడా ఒక షీల్డు, ఒక సర్టిఫికేట్ కూడా వచ్చిన 520 మందికి కూడా అందరికీ ప్రైజులు ఉంటాయి. ఎవరిని నిరుత్సాహపరిచే పంపేది లేదు. కేవలం ఈ కార్యక్రమం ఈ గౌరవ సేవా సంఘం పెట్టడానికి కారణం మన జాతిలో ఉన్న విద్యార్థులు పేద కుటుంబం వాళ్ళు ఉత్సాహంతో ముందుకెళ్ళి రానున్న కాలంలో విద్య ఉంటేనే ఏదైనా ఉంటుందని దానికి మా గౌరీ సేవా సంఘాలు ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి జిల్లాలోనూ ఈ విద్య గురించి బహుళ ప్రచారం చేస్తున్నారు. మా ఉద్దేశం 28వ సంవత్సరం రాబోతుకి పూర్తిగా మా జాతిలో ఎవరు విద్య రాని వాళ్ళు లేకుండా చేయాలనేదే ప్రథమ కర్తవ్యం గౌరీ సేవా సంఘాల తాలూకా ముఖ్య ఉద్దేశం. దానికి ప్రేక్షకులు మీరందరూ తోడ్పడి ఉన్నతంగా ఉన్నారో వారి ప్రోత్సాహం ఉన్నట్లయితే భావితరాల పిల్లలు కూడా వాళ్ళ స్ఫూర్తితోటి మేము బాగా చదువుకుంటే ఈ స్థాయికి వెళ్ళగలము అనే ఆలోచన పిల్లల్లో కల్పించడం కోసం అటువంటి పెద్దల్ని రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామండి. వారు కూడా దయతో పిల్లల మీద ఉన్న ప్రేమతో ఎన్ని పనులున్నా రావడానికి అంగీకరిస్తూ చేశారు. అటువంటి వారిలో మాకు ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ గారు దాంట్లో దాదాపుగా 2000 మంది వరకు. కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింలోని ఓ వర్గం ఏటా మొహరం వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహరంగా పిలవటంతో పాటు 10 రోజుల పాటు పవిత్ర దినాలుగా భావిస్తారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకల్లో హిందువులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీన మొదలైన మొహరం వేడుకలు 9 రోజులు పీర్లను ఊరేగించి అగ్నిగుండం ఏర్పాటు చేసి అలావ్ ఆడారు. 10 రోజుల అషురా నిర్వహిస్తారు. అంజుమన్ హుస్సేనీ మస్జిద్ సంఘం అధ్యక్షులు గాజీ అబ్బాస్, ఉపాధ్యక్షులు షాహిద్ హుస్సేన్, సెక్రటరీ రజా ఆఘా, క్యాషియర్ అక్బర్ ఆధ్వర్యంలో ఏవియన్ కాలేజీ వఫండా నుంచి అమరుల్ని స్మరిస్తూ పదునైన ఆయుధాలతో ఒంటిపై బాదుకుంటూ రక్తం చిందిస్తూ మాత్రం ప్రదర్శన నిర్వహించారు. నా పేరు షాహిద్ హుస్సేన్ అండి. మస్జిదే హుసేనీ, చంగలరావుపేట, విశాఖపట్నం షియా కమ్యూనిటీ వైస్ ప్రెసిడెంట్ని. మొహర్రం అనగా పండుగ కాదు, ఇది ఒక విషాద సంఘటన. 61వ శతాబ్దంలో ఇరాక్ నగరంలోని కర్బలా మైదానంలో జరిగిన న్యాయానికి అన్యాయానికి జరిగిన పోరాటంలో మహమ్మద్ ప్రవక్త మనవరైనటువంటి హజరత్ ఇమాం హుస్సేన్ మరియు వారి అనుచరులు 71 మంది ఒక ప్రక్క, సిరియా నియంత పాలకుడు యజీద్ బిన్ మావియా తన 9 లక్షల సైన్యంతో 3 రోజుల పాటు అన్న పానీయాలు అందకుండా చేసి ఇమాం హుస్సేన్ మరియు వారి అనుచరులకు అతి క్రూరంగా హత్య చేసినాడు. ఆ హత్యకి నిరసనగా పాటించేదే మొహర్రం. ఈ 2 నెలలు మొహర్రం మరియు సఫరు 2 నెలలు మా షియా మతస్థులు ఎవ్వరు కూడా శుభకార్యాలు గట్రా చేసుకోకుండా, ముఖ్యంగా ఆడవాళ్లు ఈ 2 నెలల 10 రోజులు నల్ల బట్టలు ధరించి సంతాప సభలు నిర్వహిస్తారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింప చేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
షిరిడి సాయినాథుని అత్యంత ప్రీతికరమైన గురు పౌర్ణమి పండుగను మురళీనగర్ రామలింగేశ్వర శ్రీరామ ఆలయంలో షిరిడి సాయి మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు రామశాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ అయిన శుభ సందర్భంగా నగరంలో ఉన్న 58 శ్రీ రామాలయ అర్చకులకి పాదపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆదివారం జరిగే పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందగలరని ఆకాంక్షించారు. నా పేరు ఐలూరి రామశాస్త్రి. ఈ ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నాను. సాయినాథునికి అత్యంత ప్రీతికరమైన గురు పౌర్ణమి పూజా మహోత్సవ కార్యక్రమం ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయినాథునికి విశేష కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలన్నీ కూడా సాయినాథునికి చేస్తున్నాం. అందులో భాగంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వివిధ విశేష పూజా కార్యక్రమాలు గురు పౌర్ణమి సందర్భంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా అయోధ్యలో ఈ సంవత్సరం శ్రీరాముడు యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దాన్ని అనుసరించుకుని మన రామాలయంలో వెలిసిన శ్రీ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలో వివిధ రామాలయ ప్రధాన అర్చకుల్ని తీసుకుని వచ్చి 58 మందికి పాదపూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకి శ్రీ సీతారాముల వారి యొక్క కళ్యాణం చేస్తున్నాం. అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. భక్తులందరూ పాల్గొని బాబావారి యొక్క కృపను పొందుతారని ఆశిస్తున్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ బీచ్ రోడ్ లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 1K వాక్ చైతన్య ర్యాలీ. హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం ఎంత అవసరమో తెలియజేసేందుకే ఈ అవగాహన వాక్ నిర్వహించామన్న కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపికా పాటిల్. పలు సూచనలు చేసిన అయ్యన్న. గత వైసీపీ ప్రభుత్వం అవినీతి, భూ కబ్జాలపై మండిపడ్డ విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ వేల కోట్లు భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణ. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న మాజీ మంత్రి అమర్నాథ్. ప్రజలు స్వేచ్ఛగా రోడ్డుపై తిరిగే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదని విమర్శ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన శ్రీకాంత కృష్ణమాచార్యుల జయంతి వేడుక. శ్రీకాంత కృష్ణమాచార్యులు రచించిన కీర్తనల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన స్థానాచార్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.